అవతల సినిమా టైం అవుతుంది. మనం బ్యూటీ క్వీన్ ఇక్కడే. గంట నుండి బాత్రూమ్ లోనే ఉంది. సర్లే సబ్బరిగా దాకా శుభలక్ష్మి ఎలాగో బయటికి రాదు కానీ సినిమాకి టైం అవుతుంది. మనం బయలుదేరుతాం. పదండి త్వరగా రాదు. ఇది వచ్చేటప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది. అమ్మా పాల్ పాల్ అమ్మా పాల్. లోపలికి రావయ్యా. దేనికి? పావును పట్టుకోవాలి. పావా? పావు 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 పావు. లోపలికి రమ్మంటే అరుస్తావేంటయ్యా? లోపలికి రా. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూసాను రా బాబు. త్వరగా రావయ్యా. పట్టుకోవాలా? అదేమన్నా మీ జడ? తొందరగా పట్టుకోవయ్యా, ఎక్కడ దూరిపోతుంది. పావు మీరేం భయపడకండి. పావు మనకు అరుస్తుంది, మనకు భయం. మనం దానికి అరుస్తాం, దానికి భయం. నేను మంత్రం వేస్తాను, అదే వెళ్ళిపోతుంది. అయ్యా నాగరాజా, ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు. నీకు 101 బిద్దల పాలుతో అభిషేకం చేస్తాను. నేను కళ్ళు తెరిచేలోగా వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. ఎక్కడే పావు? పావు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అందులోంచి వెళ్ళిపోయింది. దేవుడా 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 వెళ్ళిపోయిందండి. ఎలా చెప్పమంటారండి? యాపిల్ పండ్లా ఎర్రగా, పందర్లడ్లా బొద్దుగా ఉంటుంది. ఆ పిల్ల పేరేంటి? సుబ్బు. ఆ సుబ్బు బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసానండి. సుందరి, అనవసరంగా మాట్లాడదు. నీ ముద్దులు మాటలు విని గోపాల్ గడు వాడు పిల్లలు జ్వరం తెచ్చుకోగలరు. అన్నయ్య గారికి పిల్లలకి నా మాటలేం కొత్త కాదు. పలాలేండి. పలాలేదా? చాలని పలావులు బిర్యానీలు. ఇదిగో జీవితాంతం నీ భాష తట్టుకోలేకుంటారు.